మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. మెదక్ కలెక్టరేట్ ముందు వివోఏల నిరవధిక సమ్మె కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 12 రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా పట్టించుకున్న పరిస్థితి. ఇక మురళీధర్ యాదవ్ ఎవరైతే ఉన్నారో మురళీ యాదవ్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తానికి 18,000 కనీస వేతనం ప్రకటించాలని బీజేపీ నేత కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గత 12 రోజులుగా విఏఓలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నిరసన దీక్షలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వారి నిరసన కార్యక్రమం చేపట్టని చెప్పవచ్చు. అయితే విఏఓలు తమకు ఉద్యోగ భద్రత కల్పించలే, మరోవైపు కనీస వేతనం అమలు చేయాలి, మరోవైపు తమకు ఇన్సూరెన్స్ కూడా కల్పించాలి. ఎందుకంటే ప్రమాద బీమా లేకపోవడంతో ఉద్యోగులు చనిపోతే ₹1 కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ నామినీలకు వచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగ భద్రత కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే తాము అడుగుతున్నామని చెప్పి కూడా కార్మికులు చెప్పే పరిస్థితి ఉంది. మరోవైపు వీరి నిరసన దీక్షలకు బీజేపీ నాయకులు కూడా అటు రోజు నుంచి మద్దతు పలుకుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు తాజాగా బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీ యాదవ్ కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఉద్యోగులకు మద్దతు తెలిపారు. మరోవైపు ఉద్యోగుల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి డిమాండ్లను కూడా పరిష్కరించాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. మరోవైపు ఆయన సీఎం కేసీఆర్ పై కూడా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలోనే ఆయన ఎలాంటి సంక్షేమ పథకాలు చేయట్లేదు. రోజొక ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తుంటే ఆయన రైట్ సునీల్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వివై డిమాండ్లు ఏంటి? 12 రోజులుగా కొనసాగుతున్నటువంటి దీక్షకు సంబంధించినటువంటి ఈ దీక్షలో అధికారుల నుంచి ఏమైనా స్పందన వచ్చిందా, లేకపోతే దీనికి సంబంధించి ఏం సమాధానం ఇస్తున్నారు? ప్రధానంగా చూసుకుంటే మురళీ యాదవ్ ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించిన ఆయన మద్దతు ఇచ్చిన, లేకపోతే మీరు ఎలాంటి డిమాండ్లతో వెళ్తున్నారు? ఇది పరిష్కారం అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? అయితే ఉద్యోగులు మాత్రం తమకు కనీస వేతనం అమలు చేయాలి. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా ఆదేశాలు ఉన్నాయి. మరోవైపు వారు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, తమ జీతాలు పెంచాలి, మరోవైపు ప్రమాద బీమా కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో గత 12 రోజులుగా వారు జిల్లా కేంద్రాల్లో అదేవిధంగా మండల కేంద్రాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు, నిరసన దీక్షలు చేస్తున్నారు. అయితే ఈరోజు మెదక్ కలెక్టరేట్ ముందు చేస్తున్న దీక్షలకు బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీ యాదవ్ సందర్శించారు, మద్దతు పలికారు. వారు కూడా ప్రభుత్వం చిన్నపాటి ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించకపోతే ఎట్లా అని చెప్పి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పిన్న తల్లికి బంగారు గాజుల అన్న చందంగా కేసీఆర్ పాలన ఉందని చెప్పి కూడా మురళీ యాదవ్ ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 12 రోజులుగా చేస్తున్న దీక్షలు మాత్రం పట్టించుకోలేదు. ఇంతవరకు వారితో చర్చలు జరిపేందుకు ఏ అధికారి కానివ్వండి, ఏ ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, లేదా పాలకులు ఎవరు కూడా రాని పరిస్థితి ఉంది. చాలా చోట్ల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రూపాల్లో తమ నిరసనను కూడా ఉద్యోగులు వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటివరకు సానుకూల పరిస్థితి అయితే రాలేదు రాజశేఖర్.